సార్ అందరికీ నమస్కారం సార్. ప్రభుత్వం వారి ఆదేశానుసారం ఈరోజు మేము మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది సార్. దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ ఫంక్షన్ అందరినీ జరగడం జరిగింది సార్. పేరెంట్స్ పిల్లల అందరితోటి కూడా విద్యార్థుల యొక్క ప్రగతిని కళాశాల అధ్యాపకులందరూ కూడా తరగతుల వారీగా వివరించడం జరిగిందండి. మన కళాశాలలో 1500 మంది విద్యార్థులు చదువుతున్నారండి, జనరల్ వొకేషనల్ అన్నీ కలిపి. మరి మన జిల్లాలోనే అత్యధిక స్ట్రెంత్ కలిగినటువంటి కళాశాల మన ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరం సార్. దీనికి చాలా ఉన్నతమైనటువంటి మరి ప్రసిద్ధిగాంచినటువంటి పేరు ఉంది సార్. ఈ కళాశాల నుంచి మరి మన పిల్లలు మరి ఎంబీబీఎస్లోను ఇంజనీరింగ్లోనూ కూడా సీట్లు సాధించి, గవర్నమెంట్ సీట్లు సాధించి, కన్వీనర్ కోటాలో సీట్లు సాధించి మరి చదువుతున్నారు సార్. పేద విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే మరి కళాశాల తరపున మా అధ్యాపక బృందం మరి బయట మానవతా మిగిలినటువంటి ట్రస్టులు, లోక కళ్యాణ్ 3E వారి ట్రస్టుల ఆధారంగా వారికి కూడా సహాయ సహకారాలు కల్పించి బాగా విద్యార్థుల అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం సార్. మరి గౌరవ శాసనసభ్యులు కూడా కళాశాలకు బిల్డింగుల గురించని ఒక 6 నుంచి 8 రూములు కూడా కట్టడానికి గౌరవ మానవ వనరుల శాఖ మార్చులు అయినటువంటి శ్రీ లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది సార్. వారు కూడా మరి ఈ కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి అది మరొక్కసారి గుర్తు చేశారు సార్. తప్పనిసరిగా వాటిని ఏదో విధంగా మనకు చూసి ఆ కళాశాలకి రూములు తప్పనిసరిగా కట్టిస్తామని వారు చెప్పారు సార్. కాబట్టి మా కళాశాల అధ్యాపక బృందం, నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ మేము అందరం కలిసి మరి మన విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా మారాలని మేమందరం మరి కృషి చేస్తున్నాం సార్. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా మా అందరికీ సహకరిస్తున్నారు. మరి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా మరి విద్యార్థుల తల్లిదండ్రులకి ప్రగతిని అంతా వివరించి మరి ఈ కళాశాల తరపున మేము అందరం కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలనే మా వంతు కృషి తప్పనిసరిగా చేస్తున్నాం సార్. కళాశాల ఉత్తీర్ణత శాతం చూసుకున్నట్లయితే మరి మార్చి 2023లో మనకి 61% కళాశాల ఉత్తీర్ణత శాతం సాధించడం జరిగింది సార్. మరి మార్చి 2024లో 79% సాధించడం జరిగింది సార్. అంటే అంత 23కి 24కి కూడా మేము 18% కళాశాల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం జరిగింది సార్. అదేవిధంగా మార్చి 25లో 85% సాధించడం జరిగింది సార్. మరి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతూ విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలని మరి అధ్యాపక బృందం అందరం కూడా కృషి చేస్తున్నాం సార్. మరి మీ అందరి సహకారంతో ఈ సంవత్సరం కూడా మరింత పర్సంటేజ్ పెంచేలాగా మేము అందరం కృషి చేస్తున్నాం సార్. గవర్నమెంట్ కూడా సంకల్ప్ 2026 అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టి విద్యార్థులందరినీ కూడా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ విద్యార్థుల కింద విభజించి, ఏ కేటగిరీ అంటే బాగా చదివేటువంటి విద్యార్థులండి, మరి బి కేటగిరీ అంటే వాళ్ళు మధ్యస్థంగా ఉన్నటువంటి వారు, సి కేటగిరీ అంటే కొంచెం ఫెయిల్ అయినటువంటి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు. కాబట్టి వీరందరినీ కేటగిరైజ్ చేసి ఈ బి కేటగిరీ, సి కేటగిరీ విద్యార్థుల్ని మరి మంచి ఇంపార్టెంట్ ప్రశ్నలు అవి కూడా చదివించి మరి ప్రభుత్వం వారు మాకు బోర్డు నుంచి అందించినటువంటి క్వశ్చన్ బ్యాంకుల ఆధారంగా మరి వాటిని అన్నిటినీ చదివించి రాయించి తప్పనిసరిగా వారందరినీ కూడా ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ అవ్వకుండా అందరూ ఉత్తీర్ణులు అయ్యే విధంగా మరి తప్పనిసరిగా మేము కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం సార్.